హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట. సో మేమైతే ముందుగా ఆలుగడ్డ తీసుకొని దాన్ని అయితే బాగా వాష్ చేసుకున్నాం. ఇవి వచ్చేసి పాత ఆలుగడ్డ అనమాట. సో మా ఇంట్లో అయితే కొత్త ఆలు తెచ్చాము. ఇది వచ్చేసి కొత్త ఆలుగడ్డ. సో కొత్త ఆలుగడ్డతో ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందని మేమైతే కొత్త ఆలుగడ్డ రాగానే ఇంట్లోకి ఈరోజు మార్నింగ్ తెచ్చారనమాట మా డాడీ. సో ఆ ఆలుగడ్డ తేగానే నాకైతే మమ్మీ ఆలూ ఫ్రై చేయవా అని చెప్పేసి ఆలు తినబుద్ధి అయిందనమాట. సో మా మమ్మ అయితే ఇప్పుడు ఆలూ ఫ్రై చేస్తున్నారు. చూడండి, మేమైతే బాగా వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న తర్వాత పీలర్ తీసుకొని ఆలు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసామన్నమాట. ఇది కొత్త ఆలుగడ్డ కదా, అది పొట్టు చాలా ఈజీగా వెళ్ళిపోయింది. సో మనం కట్ చేసే ముందు అయితే ఏ వెజిటేబుల్ ప్రిపేర్ చేసినా ముందుగా అయితే మనం వాష్ చేసుకోవాలి. చూడండి ఈ ఆలుగడ్డ ఎంత బాగా పీల్ అవుతుందో. సో అలానే అన్ని ఆలుగడ్డలు పీల్ చేసుకోవాలి. ఇంకా పొట్టుతో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేశారనమాట. నేనైతే మాస్టర్ షెఫ్లో చూసి ఆలుగడ్డ కాకుండా దాని పొట్టుతో కూడా బాగా వెరైటీ ఆఫ్ డిషెస్ చేశారు. కానీ మనకి ఇక ఆలూ ఫ్రై తప్ప ఇంకేది రాదు కదా. సో మేమైతే ఆలూ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఇలా ఆలు పీల్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ఆలుగడ్డ తీసుకొని ఇలా మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన షేప్లో లేదంటే మీకు ఇష్టమైన ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇది మనం కొత్త ఆలుగడ్డతోనే ఎందుకు ఆలూ ఫ్రై చేస్తున్నామంటే ఇవి కుక్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటకుండా చాలా బాగా విడివిడిగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. అందుకే కొత్త ఆలుగడ్డతోనే మేము ఆలూ ఫ్రై చేయడం ప్రిఫర్ చేస్తాము. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఆలుగడ్డ ఉన్న పాత ఆలుగడ్డ ఉంటుంది కదా, దాంతో లేదా మీరు బయట ఫ్రెష్గా మార్కెట్లో వచ్చిన కొత్త ఆలుగడ్డలు ఉంటాయి, దాంతో ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఆ ఆలుగడ్డ ఎలా ఉందో ఫ్రై చేస్తే ఇది ఎలా ఉందో మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో పాత ఆలుగడ్డతో ఏమవుతుందంటే అది మొత్తం ఒకదానికి ఒకటి అంటుకుంటుందన్నమాట. మొత్తం ఉప్మాలాగా కనిపిస్తుంది. అందుకే కొత్త ఆలుగడ్డ క్రిస్పీగా ఉండాలని మేమైతే ఈ ప్రిఫర్ చేసామన్నమాట. చూడండి, ఇప్పుడైతే పొయ్యి వెలిగించాము, మీడియం ఫ్లేమ్లో పెట్టామన్నమాట. సో మీరు కూడా ఇలా చూపించిన విధంగా పొయ్యి పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. మేము 5 ఆలుగడ్డలు తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసామన్నమాట. దాని తర్వాత మనం ఆలు కట్ చేస్తాం కదా, తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కదా, సో అది డ్రై అయ్యే వరకు మనం బయట పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే చాలు. దాని తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఆలు అయితే ఈ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా చూపించిన విధంగా మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఇంకా మనం ఆలుగడ్డ ఊరికే కూడా కలుపుకోకూడదు. సో అప్పుడప్పుడు మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఆలుగడ్డ వేసేటప్పుడు కొంచెం దూరంగా వేయాలి. ఎందుకంటే మళ్ళీ ప్యాన్ దగ్గర ఉండి వేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కొంచెం మనం పైన పడే ఛాన్స్ ఉంది, చినుకులుగా. సో అందుకే ఫస్ట్ ఆలు వేసేటప్పుడు కొంచెం దూరంగా వేయండి. మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను. సో చూడండి, ఇలా చూపించిన విధంగా మెల్లగా కలుపుకోవాలన్నమాట. మనకైతే చూడండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. మనకైతే ఇంకా కొంచెం డార్క్ కలర్ రావాలన్నమాట. అప్పటి వరకు మెల్లిగా ఇలా ఓపెన్ చేసి లిడ్ ఇలా కలుపుకుంటూ సో మా ఇంట్లో అయితే ఈరోజు ఆనంకాయ పప్పు చేశారనమాట. అన్నంలో ఖాళీ పప్పు ఒకటి తినబుద్ధి అవ్వదు కదా, సో దాంతోపాటు ఒక సైడ్ డిష్ ఉంటే బాగుండు అనుకున్నాను. సో ఆమ్లెట్ తిందామా అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆమ్లెట్ ఏమవుద్దులే, ఎందుకంటే నిన్ననే గోకరకాయ ఎగ్ తిన్నామన్నమాట. మీకు మా ఛానల్లో చూస్తే రెసిపీ అర్థమవుతుండొచ్చు. మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా టేస్టీగా ఉంది గోకరకాయ ఎగ్ వచ్చేసి. సో అందుకే ఇప్పుడైతే ఆలూ ఫ్రై చేసుకున్నామన్నమాట. సో చూడండి, మనకు చాలా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా. సో దీంట్లో అయితే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా తగినంత, మీకు ఎక్కువ తినాలి సాల్ట్ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం నార్మల్ వేసుకున్నా పర్లేదు. దాని తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇది కొత్త ఆలుగడ్డ కదా, ఒకటికి ఒకటి అస్సలు టచ్ అవ్వలేదు. అన్నీ విడివిడిగా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట.
నాకైతే ఈ డిష్ చూస్తేనే మౌత్ వాటరింగ్ అనమాట. నాకు ఫేవరెట్ డిష్ వచ్చేసి ఆలూ ఫ్రై. మరి మీకే డిష్ ఇష్టమో కమెంట్ చేయండి. దాని తర్వాత మనం ఫ్రెష్గా ఇది నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అప్పుడైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. స్టోర్డ్ కూడా ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంట్లో ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో చూడండి, మనకు ఆలుగడ్డ అయితే విడివిడిగా క్రిస్పీగా ఉందన్నమాట. సో ఎట్ లాస్ట్ వచ్చేసి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి కారం. సో స్టవ్ అయితే చాలా లో ఫ్లేమ్ మీద పెట్టాలన్నమాట ఇది వేసేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కదా, అది మొత్తం ఆడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే చాలా లో ఫ్లేమ్లో వేసుకోవాలి. సో అన్ని ఆలుగడ్డలకి ఈ కారం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. మీకు సౌండ్ చూస్తే కూడా అర్థమైపోవచ్చు ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో. నాకైతే ఇది చూసేటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే అనిపించింది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇలానే ఉంటాయి కదా, కాకపోతే ఇది కొంచెం సైజు చిన్నగా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అది పెద్ద సైజులో ఉంటుంది, ఇంకా ఉడకపెడతారు. సో చూడండి, మేమైతే స్టవ్ ఆఫ్ చేసేసాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో మీకు టేస్ట్ కోసం మనమైతే టేస్టీ పౌడర్ వేసుకుందాం. టేస్టీ పౌడర్ అంటే బయట మార్కెట్లో దొరికే మనకి రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ వేసి అన్ని వంటకాలు చేశారు కదా, అలా కాకుండా మనం హోమ్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ టేస్టీ పౌడర్ అయితే వేసుకోవాలి. సో ఆ పౌడర్ వచ్చేసి ఏంటో చెప్పుకోండి చూద్దాం. సరే, మీకు తెలియకపోతే నేను చెప్పేస్తాను. సో మనకి ఇది మొత్తం వేసిన తర్వాత ఇంకా బాగా టేస్ట్గా రావాలంటే మనమైతే దీంట్లో టేస్టీ పౌడర్ వచ్చేసి ధనియాల పొడి అనమాట. ఇదైతే మీరు ఆలూ ఫ్రై మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇది వేసుకొని బాగా కలుపుకోండి. లేదంటే మీరు కారం వేసిన తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి అనమాట. సో చూడండి, ఇది వేసిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో సైమల్టేనియస్లీ రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. వేడి రైస్లో చూడండి, రైస్ వచ్చేసి ఎంత వేడిగా ఉంది, అప్పుడే పొయ్యి మీద దింపామన్నమాట. సో వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కాకుండా ఆలుగడ్డ ఫ్రైతో మనం అన్నం తింటే ఆ టేస్టే వేరు. సో చూడండి, వేడి అన్నంలో ఆలూ ఫ్రై నేనైతే తినేస్తున్నాను. మరి ఈరోజు మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.